computer. So 4 minutes, okay. Give and take 1 minute, we'll start early. Thanks everybody for joining in. Chala mandi, chala different time zones nunchi vacharu. I'm worried about people in Australia joining in now, and also the Canadians who came in too early. So thank you so much. It feels too surreal for me. ఇలాంటిది ఒకటి చేయాలనుకుని రీసెంట్ గా అనుకున్న థాట్, అండ్ దాన్ని ఇలా యాక్షన్ లో చూడడం నాకు కొంచెం కొత్తగా వింతగా అండ్ నర్వస్ గా అనిపిస్తుంది. అండ్ అట్లీస్ట్ ద తెలుగు రైటింగ్ కమ్యూనిటీ నో దాట్ ఐ నెవర్ బీన్ ఆన్ సచ్ మీడియం. సో అందుకని కూడా టెన్షన్ గా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బేర్ విత్ మీ. కొంచెం ఓపిక పట్టండి. ద పాయింట్ ఈస్ టు, అంటే ఈ మెంటల్ హెల్త్ దాని గురించి ఒక డిస్కోర్స్ స్టార్ట్ చేయాలి అన్నది మెయిన్ ఇంటెన్షన్. సో ఇఫ్ మై తెలుగు ఇస్ బ్రోకెన్ ఆర్ ఇట్ ఈస్ హియర్ అండ్ దేర్, ప్లీజ్ బేర్ విత్ మీ. So we will get started with the housekeeping rule. Housekeeping rules is that అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి త్రూ అవుట్ ది కాల్. మేము డిస్కస్ చేసే కొన్ని టాపిక్స్ మీద నాకు తెలిసి మీ అందరికి చాలా ఒపీనియన్స్ ఉండుండొచ్చు, థాట్స్ ఉండుండొచ్చు. సో అవన్నీ చాట్ లో పెడుతూ ఉండండి. మీకు ఏమనిపిస్తే ఆ పాయింట్ మీద చాట్ లో పెడుతూ ఉండండి. బట్ వీ వాంట్ టు కీప్ దిస్ కాన్వర్జేషన్ అండ్ దిస్ డైలాగ్ అన్ఇంటరప్టెడ్. సో అదే అర్థం చేసుకోండి. అండ్ the other rule is that okavela if you are comfortable, please switch off the videos so that ఎవరికైతే bandwidth issues ఉంటాయో వాళ్ళకి it will be better if fewer videos are there. సో మీరు మాట్లాడట్లేదు కాబట్టి మీకు ఓకే అనిపిస్తే ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియోస్. సో దట్ Shalini and I'll take over, and only that will be streamed to people who are around. And question and answers కి ఇంటరాక్టివ్ చేద్దాము అన్న ఒక ఆలోచన ఉండింది, కానీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే we will initiate this dialogue, we will create the dialogue, and question and answers or maybe a much more interactive session with Shalini, we will plan that at some other time. So we just wanted to establish the context today. అసలు ఏంటి, ఎందుకు, ఎలా చూడాలి వీటిని, ఎందుకు చూడాలి వీటిని. సో అక్కడ వరకే టాపిక్ లిమిట్ చేస్తున్నాం కాబట్టి ఇవాళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండకపోవచ్చు. ఉన్న మహా అయితే ఒక క్వశ్చన్ ఏమో చివరిలో 5 నిమిషాల్లో తీసుకుంటాము. సో అది ఒకటి. అండ్ you're good to start. I think I'm hope nobody is waiting for my thing. So for the first few minutes ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి నేను స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. ఆ స్లైడ్స్ ఒకసారి చూద్దాము. అది అయిపోయాక Shalini we will start talking with Shalini. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ క్వియర్ అఫర్మేటివ్ థెరపీ అనడానికి, లేకపోతే మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్ అనడానికి ఆ పదాలని వాటిని ఎలా పెట్టాలి అన్నది నాకు తెలియక నేను ఐ వెంట్ బ్యాక్ టు అవర్ మూవీ సాంగ్స్. మన తెలుగు కవులు, లిరిసిస్టులు రాసిన మాటలే పట్టుకొచ్చా అనమాట. సో మనసుకి ఉండే నానా అర్థాలు ఇవాళ కొన్నైనా తెలుసుకుందామని ఆశిద్దాం. సో నాకు ఈ మెంటల్ హెల్త్, ఈ మానసిక ఆరోగ్యం, వాటి సమస్యలు, వాటి చుట్టూ ఉండే సంభాషణలు, వీటి గురించి 2008 నుంచి తెలుసు. అండ్ 2011 and 12లో నాకే చాలా ఇష్యూస్ అయ్యాయి. తర్వాత 2015 ఆ టైంకి ఇంకా కొంచెం తెలిసింది. బట్ 2019 is the landmark year in my life in that sense. అప్పటి వరకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉండేది, అండ్ ఆ తర్వాత అండర్స్టాండింగ్ పూర్తిగా మారిపోయింది. ఒక అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఈ ట్రామాలు ఇవి చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగితే, లైక్ ఎవరైనా ఇంట్లో చనిపోతే, లేకపోతే ఏదైనా చాలా పెద్ద అబ్యూసివ్ ఎపిసోడ్ జరిగితే, లేకపోతే ఇంకేమైనా అయితే, అలా ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనం కథలు రాసేటప్పుడు ఒక
ఇన్సిడెంట్ పాయింట్ అంటాం కదా, ఇట్లా మొత్తం ఆ స్టోరీని ఫ్లిప్ చేసే పాయింట్. సో అట్లాంటిది ఏదో జరిగిన వాళ్ళకే ఈ ఇష్యూస్ వస్తాయి అనుకునేదాన్ని. సో 2019 తర్వాత కాన్స్టెంట్ గా సుత్తేసి కొడుతూ ఉంటే ఎవరికైనా ఇష్యూస్ రావచ్చు అని అర్థమైంది. సో రోజువారీ ఆటుపోట్లు తో కూడా రావచ్చు. దెన్ ఈ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు చాలా విపరీతంగా బిహేవ్ చేస్తారు. నార్మల్ గా ఉండరు, కోట్ అన్ కోట్ నార్మల్ గా ఉండరు. సో అండ్ వాళ్ళ బిహేవియర్ మనకి చాలా ఇలా మొహం మీద కొట్టినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనకి వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే నీకు బాగాలేదా అని మనం అడగచ్చు. సో అలాంటి థాట్స్ ఉండేవి. బట్ ఆ తర్వాత మామూలుగా రెగ్యులర్ గా నవ్వుతూ బాగా పని చేస్తూ అసలు ఏ ప్రాబ్లం లేదో అనిపిస్తున్న వాళ్ళలో కూడా ఇట్లాంటివి ఉంటాయి. సో దిస్ ఫంక్షనాలిటీ క్యాన్ బి వెరీ వెరీ ఇన్విజిబుల్ అన్నది తెలిసిందన్నమాట. అండ్ అదే ఆ నరేటివ్ లోనే ఇది ఎవరికో ఎక్కడో వాళ్ళకి జరుగుతుంది. లైక్ వెరీ రేర్ క్యాన్సర్ డిసీజ్ లాగా, లేకపోతే వెరీ రేర్ బోన్ ఇష్యూ లాగా, ఇది ఎవరికో చాలా జెనెటికల్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఇంకేదాని వల్ల ఎవరికో జరుగుతుంది అనిపించేది. బట్ ఇప్పుడు మాత్రం బాగా క్లియర్ గా మనం అందరం ఉన్నాం ఈ దాంట్లో. అండ్ ఇది చాలా కష్టమైన టైం. మనం ఉండే కాలం కూడా చాలా కష్టమైంది. అండ్ టెక్నాలజీ ఆర్ ద పాలిటిక్స్ అవన్నీ కూడా మనకి మన ఇష్యూస్ కి యాడ్ చేస్తున్నాయి. అండ్ అందుకని మనం అందరం కూడా వీఆర్ ససెప్టబుల్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎనీ టైమ్. నో బడీ ఇస్ అవే, అంటే ఏ కాస్ట్, క్లాస్, క్రీడ్ ఈ వీటిలో లాడర్ లో ఎక్కడున్నా సరే యూ క్యాన్ గెట్ ఇంపాక్టెడ్. సో అదొకటి. అండ్ అప్పటి వరకు ఈ ఇష్యూస్ వీటికి క్యూర్ కూడా వ్యక్తిగతం. అంటే ఆ మనిషిలో ఏదో సమస్య ఉంది. లైక్ ఇప్పుడు నాకు కడుపులో నొప్పి వస్తుందంటే నేను వెళ్ళి మందు తెచ్చుకుని నేను వేసుకుంటా కదా. సో అట్లనే నాకు డిప్రెషన్ ఉందంటే నా ప్రాబ్లం. అండ్ అప్పుడు నేను బాగా తినాలి, నేను బాగా నిద్రపోవాలి, రోజు యోగా చేయాలి. సో ఇట్లాంటి ఐడియాస్ ఉండేవి. కానీ ఇప్పుడు అది సామాజికం అని తెలుస్తుంది. సో అది అది అంటే వ్యక్తి హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వచ్చింది కాదు, ద సిస్టమ్ వల్ల కూడా ఇది వస్తుంది. అండ్ అప్పుడు దానికి రెస్పాన్స్ కూడా కమ్యూనిటీ కేర్ ద్వారానే రావాలి. కానీ నేను ఒక్కదానే ఎంతసేపు యోగా చేసినా సమస్యలు తీరవు టైప్ అండర్స్టాండింగ్ ఒకటి వచ్చింది. అండ్ మన దాంట్లో మెంటల్ హెల్త్ అనగానే టాబు అంటాం. టాబు అంటే మాట్లాడకూడదు, వీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్ అన్నది ఒక్కటే అనుకున్నాను. సో థెరపీకి వెళ్ళాలనుకుంటే బోల్డ్ మంది ఉన్నారు, నేను వెళ్ళడం లేదంతే, ఆర్ నేను మాట్లాడడం లేదంతే అనేసి అనుకున్నాను. బట్ 2019 తర్వాత నాకు ఆ ఫేజ్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి మాట్లాడాలని తెలియకపోవడం, ఇంకోటి మాట్లాడాలనిపించినా మాట్లాడలేకపోవడం, ద ఇన్ఆర్టిక్యులేషన్ ఆఫ్ ద ఇష్యూ. అండ్ దెన్ ఈ రెండు ఉన్నా, అంటే బలంగా మాట్లాడాలి అనిపించి అవతల వాళ్ళు ఉన్నా కూడా అవైలబుల్ వినడానికి మాటలు లేకపోవడం, ఆ లాంగ్వేజ్ కానీ ఆ వొకాబులరీ కానీ లేకపోవడం. సో ఇవన్నీ ఇష్యూస్ మాట. సో అండ్ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈస్ అక్రాస్ ది స్పెక్ట్రమ్ అండ్ నో బడీ ఇస్ బియాండ్ ఇట్. సో దాట్స్ మై జర్నీ. నేను అర్థం చేసుకున్న విధానం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోంచి. ఇప్పుడు శాలినిది బ్రీఫ్ గా చెప్పాలంటే, తను చేసే వర్క్, అమ్మాయి సైకాలజీ దాంట్లో మాస్టర్స్ అది చేశారు. అండ్ సో అండ్ అకాడమియాకి సంబంధించిన వ్యక్తి. సో షీ ఈజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఆర్ షీ బిలాంగ్స్ టు దాట్ గ్రూప్. వీళ్ళు ఇలా డిస్కోర్స్, అంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి, దీని గురించి ఇలా మాట్లాడాలి, ఈ టూల్స్ ఉన్నాయి, ఈ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయని ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పినవి యాంప్లిఫైయర్స్ అని నేను ఎవరిని అంటున్నానంటే, మేబీ రైటర్స్, ఆర్టిస్ట్, థియేటర్ కమ్యూనిటీ, లేకపోతే ఇంకా ఆ స్పెక్ట్రమ్ లో ఎవరెవరు వస్తారో వీళ్ళు చెప్పిన దాన్ని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి పనికొచ్చేవాళ్ళు అనమాట యాంప్లిఫైయర్స్ అంటే. అండ్ నీడీ ఎవరంటే మనం అందరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ యాంప్లిఫైయరా, లేకపోతే మనం ఇష్యూ ఉన్న వాళ్ళతో
కేర్ టేకర్ గా ఉన్నామా, లేకపోతే మనకే ఇష్యూ వచ్చిందా, దూరం నుంచి చూస్తున్నామా, దగ్గర నుంచి చూస్తున్నామా, ఇర్రెలవెంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ మనమంతా నీడీ గ్రూప్ లోకి వస్తాం అన్నమాట. సో ప్రస్తుతం ద ట్రయాంగిల్ లుక్స్ లైక్ దిస్. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ యాంప్లిఫైయర్స్ ఉన్నారు. బట్ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ డిస్కోర్సెస్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటున్నాయి. ఇంగ్లీష్ లో ఉండడం వల్ల వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, కన్నడ, తమిళ్ ఇట్లాంటి వాటికి ఆ ఐడియాస్, ఆ కాన్సెప్ట్స్ కిందకి రావడం లేదన్నమాట. సో అంటే ఏమైపోతుందంటే మీకు ఇంగ్లీష్ బాగా వస్తేనే మీరు ఈ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోగలరు అన్నట్టు అయిపోతుంది. బట్ ఇంగ్లీష్ అందరికీ మళ్ళీ యాక్సెసిబుల్ ఉండదు కదా. ఉన్నా కూడా ఈవెన్ ఇఫ్ యు ఆర్ లైక్ వెల్ రెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, మీ ఎక్స్ప్రెషన్ మేబీ తెలుగులోనే వస్తుందేమో ఆ బాధలో. అప్పుడు మీకు అది చెప్పుకోవడానికి ఆర్ వినడానికి ఆ లాంగ్వేజ్ లేకపోతే కూడా ప్రాబ్లం. సో శాలిని ఏం చేస్తున్నారంటే ఆవిడ చదువుకుని వచ్చి స్పెసిఫిక్ గా ఇండియాకే రిటర్న్ తిరిగి వచ్చి ఈ పిరమిడ్ ని మార్చడానికి ఆవిడ చాలా ట్రై చేస్తున్నారు. అండ్ అందులో భాగంగానే నేను ఆవిడతో 2 వర్క్ షాప్స్ చేశాను అనమాట. సో వాటి గురించి కొన్ని డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఈ ట్రయాంగిల్ ఇట్లా ఉంటే ఇది ఎక్కువ కాలం నిలవలేదు, ఎందుకంటే ఇట్ విల్ టాపుల్ డౌన్. సో దీన్ని మనం ఆ స్ట్రక్చర్ ని మార్చాలి. ఆ మార్చడానికి ఇట్స్ నాట్ జస్ట్ ద అకాడమియాస్ వర్క్, ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ డే టు డే నేను 9 to 5 థెరపీ సెషన్స్ చేస్తాను అన్న వాళ్ళ జాబే కాదు, ఇది మన అందరి జాబ్. ఎందుకు మన అందరి జాబ్ అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ కోట్. మనం when we don't heal from what has hurt us, అంటే మనకి ఏ గాయం అయిందో దాన్ని మనం మానుకోలేకపోతే, ఎస్పెషల్లీ మానసికమైన గాయం, అది వేరే వాళ్ళకి ఏదో రకంగా మనం పాస్ ఆన్ చేసేస్తాం. ఇంటర్ జనరేషనల్ ట్రామా అలానే అవుతుంది. సో మనకి, మన పిల్లలకి అది చేస్తాం. అండ్ ఆల్సో మనకున్న కండిషన్ అంటే ఇప్పుడు మనం పిల్లలకి చెప్తున్నాం కదా స్కూల్స్ లో, దిస్ ఇస్ గుడ్ టచ్, దిస్ ఇస్ బ్యాడ్ టచ్ అని. సో అలానే యూ హ్యావ్ టు ప్రాసెస్ దిస్ ఎమోషన్, యూ షుడ్ నాట్ కట్ డౌన్. కండిషనింగ్ ఎలా ఉన్నా యూ షుడ్ బి ట్రూ టు యువర్ సెల్ఫ్. ఇలాంటివి కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి నేర్పించాలంటే మనం ముందు నేర్చుకోవాలి. సో మనం ముందు నేర్చుకోవాలంటే మనకు ఆ భాష రావాలి, ఆ ఆలోచన రావాలి. సో వాట్ శాలిని అండ్ ఐ ఆర్ హోపింగ్, అంటే ఈ డిస్కషన్ ద్వారా మేము ఏమనుకుంటున్నామంటే విల్ ఓపెన్ దట్ క్యాన్ ఆఫ్ discussion. We'll just lift it, and then we are hoping that the community, especially given this is predominantly a writers community, so we hope that ikkadi nunchi konni ideas తీసుకొని ఏదో రకంగా దాన్ని ప్రాసెస్ చేసుకుని అండ్ దాన్ని స్ప్రెడ్ చేయడంలో యూస్ఫుల్, ఆర్ అట్లీస్ట్ ఒక డైలాగ్ ఇనిషియేట్ అవుతుంది అనేసి అని అనుకుంటున్నాను. So yeah, so this is Shalini Rao's bio. I could have read it out, but అప్పుడు మనకి నేను హైలైట్ చేసిన పదాలు ఏమీ అర్థమై ఉండేవి కాదు. So yeah, so that's the intro. Now we can open up the thing. Yeah, just give me 1 second. Yeah, somebody is waiting. Just give me 1 minute. Yeah, so we will start that. And సో Shalini, thank you so much for doing this. మా కోసం వచ్చి టైం తీసుకుని రావడం, we know how busy you are, వచ్చి రావడం అండ్ తెలుగులో చేయడం, we are immensely grateful. We thank you from our bottom of our hearts. గీత గారు ఉన్నారు ఇక్కడ, రోహిత్ ఉన్నాడు ఇక్కడ, మేమంతా మీకు బోల్డ్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ we will start our discussion with that big elephant in the house, తెలుగు. సో మీ జర్నీ విత్ తెలుగు ఎలా ఉండింది, దాని గురించి మాట్లాడతారా కొంచెం? ఓకే, థ్యాంక్ యూ పూర్ణిమ. నేను ఏమైనా అనే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
నా తెలుగు చాలా బ్రోకెన్గా ఉంది. అందుకు నన్ను ముందే మీరందరూ క్షమించండి. నేను ఒక తెలుగు రైటర్స్ కమ్యూనిటీలో తెలుగులో మాట్లాడడం నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు. సో కొంచెం నాకు నర్వస్గా ఉంది. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లీజ్ ఫర్గివ్ మీ నా బ్రోకెన్ తెలుగు కోసం. దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ద వెరీ అంటే నా తెలుగులో ఫౌండేషన్ లేకపోవడంలో కొంచెం దీనికి ఒక హిస్టరీ ఉంది. సో దాని గురించి నేను కొంచెం మాట్లాడతాను. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ సేయింగ్ ప్లీజ్ బేర్ విత్ మై లాంగ్వేజ్. But thank you, Purnima. We'll come to that. We are all in the same boat in this. We'll come to that. Yeah, but please, yeah. So what would you like me to begin? Yes, the same history that you said about Telugu, right? Dantone start chedam. Okay, so నేను నా introduction నా గురించి I can start by saying that నేను obviously ఒక తెలుగు ఇంట్లో పుట్టాను. నా కాస్ట్ క్లాస్ లొకేషన్ ఏంటంటే నా పేరెంట్స్ వైజాగ్లో పెరిగారు. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ బోర్న్ నేను మేము ఫస్ట్ 6 years ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ ఇన్ పూణే. అక్కడ ఎక్కువ తెలుగులో మాట్లాడడం అవ్వలేదు. దెన్ వి మూవ్డ్ టు హైదరాబాద్. కానీ నేను వెళ్ళే స్కూల్ అక్కడ నేను ఒక కేంద్రీయ విద్యాలయంలో చదివాను 10 years, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు. అండ్ అప్పుడు ఆ ఎర్లీ 90s ఒక కల్చర్ ఉండింది కేవీస్లో. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాస్ చేంజ్డ్. కానీ ఒక హిందీ సుప్రెమసీ లాంటి కల్చర్లో పెరిగాను. సో అక్కడ యాక్చువల్లీ ఇంగ్లీష్లో మాట్లాడడం కన్నా హిందీలో ఎక్కువ మాట్లాడడం అయింది నాకు. అండ్ దెన్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈ 90s మిడిల్ క్లాస్ సవర్ణ కాస్ట్ లొకేషన్ ఈ లొకేషన్స్లో ఒక ఇంగ్లీష్ ప్రయారిటైజింగ్ అయిపోయింది అనమాట. సో కొంచెం కూడా తెలుగులో మాట్లాడితే యూజువలీ కాన్వర్సేషన్స్ అన్ని ఇంగ్లీష్లో అయిపోయేవి. సో మా పేరెంట్స్ కూడా మాతో ఇంగ్లీష్లో మాట్లాడేవారు. వన్స్ ఇన్ ఇయర్ మేము వైజాగ్కి వెళ్తే అప్పుడు తెలుగులో మాట్లాడడం కొంచెం ఎక్కువ అయ్యేది. కానీ నా కాంటెక్స్ట్లో తెలుగు నేర్చుకోవడానికి స్పెసిఫిక్ స్పేసెస్ చాలా తక్కువగా ఉండేవి ఫర్ అ ఫౌండేషనల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. కానీ ఇంట్రెస్టింగ్లీ my older sister, who is 6 years older than me, same kind of context. Tanu actually Poonalo nakanna ekku sancharalu undindi, kani same kind of schooling also, but because our brains are so differently wired, my older sister, tana language center is differently wired anamata. So she picks up languages very easily. I don't pick up language easily. నేను ఇప్పుడు కరెంట్లీ నేను కన్నడ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 2 years. కానీ వన్ థింగ్ నేను నా గురించి ఏం నేర్చుకున్నానంటే దట్ ఐ లెర్న్ లాంగ్వేజెస్ వెరీ స్లోలీ. అండ్ దేర్ ఈస్ ఆల్సో కాంటెక్స్ట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ రిసీవ్డ్ కొన్ని స్పెసిఫిక్ స్పేసెస్, లెర్నింగ్ స్పేసెస్, ఎడ్యుకేషనల్ స్పేసెస్లో తెలుగు నేర్చుకుని ఉండుంటే అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుండేది. కానీ గ్రోయింగ్ అప్ నేను ఐ లెఫ్ట్ మై పేరెంట్స్ హోమ్ అట్ అన్ ఎర్లీ ఏజ్ ఆఫ్ 21. సో ఆ ఏజ్ నుంచి ఇంకా అసలు నేను తెలుగు స్పేసెస్లో అసలు ఇంటరాక్ట్ చేయలేదు. సో ఇట్స్ బిన్ అ డెకేడ్ since then. సో ఇప్పుడు ఈ స్పేస్లో మీ అందరితో తెలుగులో మాట్లాడడం అంటే నాకు చాలా వేరే ఎక్స్పీరియన్స్ అవుతోంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, పూర్ణిమ. Yeah, thank you for beginning this conversation with that. ఎందుకంటే when we were talking about this, మనం మాట్లాడుకుంటున్నప్పుడు the word you have used is, or the phrase you used is broken relationship. Yeah, so you said that Telugu is broken relationship for you,
And my immediate response was, లేదు నాది కూడా similar journey, but నాది lost and found case. So I had a taste of it. తర్వాత అది పోయింది, రుచి తెలిసింది, పోయింది. దెన్ మళ్ళీ నేను దాన్ని వెతుక్కుని తెచ్చుకున్నాను అనేసి అనుకున్నాను. సో వెన్ ఎవర్, I mean, at least this is a thought I was sitting with all through last night. Whenever people ask me తెలుగులో ఎందుకు రాస్తావు or లేకపోతే తెలుగులోనే ఎందుకు రాస్తావు అంటే, I keep telling that this is the reason. Okay, బట్ లుక్స్ లైక్ నేను ఏం రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను కూడా ఈ బ్రోకెన్ రిలేషన్షిప్ డిఫైన్ చేస్తుంది. ఎందుకంటే నేను రాసే స్టోరీస్ లో నా క్యారెక్టర్స్ ఆల్సో ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ బ్రోకెన్ రిలేషన్షిప్ విత్ అంటే నేను ఒక కథ రాసాను, అందులో ద గర్ల్ ఈస్ మిస్సింగ్ ద గాయ్, ఐ మీన్ వెరీ ఇంటెన్స్లీ మిస్సింగ్ ద గాయ్, అండ్ షీ కోట్స్ మిలన్ కుందేరా. She doesn't quote a Chalam or a Veturi or anybody, or a couple are going through so much. The song they pick is Gulzar. They won't pick a Atreya. So that is what has hit me, and maybe I am spilling the brokenness of my relationship with Telugu onto my characters also. And another thought vachindi. But there was another thought, I mean, when it continued, the train continued, right? When you speak, okay, there is a brokenness that is palpable. When I write, I'm putting it very visually in the story that this is broken. And ikkada English passage vastundi. Idi Telugu story, but indulo madhyalo English passage untundi. Endukante it is about that broken thing. And nenu cheptunanu. But I mean, then I just thought about all the other friends that I know. And they are very good at Telugu. Like if we give this platform to them, they will recite like poems, 100-line poems out top of their mind, or they can write exquisite prose and all of that. కానీ వాళ్ళది కూడా బ్రోకెన్ రిలేషన్షిప్ అనిపిస్తుంది. ఎందుకంటే they are not able, and either because of the systemic conditioning or the resources లేకపోవడము. ఇప్పుడు మీరు అన్నారా నాకు లెర్నింగ్ స్పేసెస్, ఎడ్యుకేషనల్ లెర్నింగ్ స్పేసెస్ లేకపోవడం వల్ల ఇష్యూ వస్తుంది అని. సో వీళ్ళకి రాసే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దిస్ వోంట్ బి రిసీవ్డ్, ఈవెన్ ఇఫ్ పీపుల్ రిసీవ్ ఇట్, చదివే వాళ్ళు లేరు. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ కమింగ్. అండ్ సో if we are malnourished, so if Telugu is a nutrient, you and I are malnourished in that. These guys are properly nourished, but some, and kontamandiki, unless I use extensive Telugu words in my thing, I'm not making English words in my Telugu, I'm not making a point. Like if you go to YouTube cookery channels, you will see that Telugus use extensively English words compared to a Kannada channel or a Tamil channel. So it's, and now the larger narrative is Telugu chachipotundi. Like Telugu is, nobody is speaking, nobody is writing, so Telugu chachipotundi annadi okati. But adu antune we are insisting on the English medium for all the schools. So so it's not, language is not a utility, right? It is much more than that, and it defines your personality in that sense, right? Oh. Please bear with us, guys. Recording start. Yeah, so any thoughts on that? మీరు
just I was hearing you, educational space కాకుండా cultural spaces కూడా చాలా మిస్సింగ్ అనిపిస్తున్నాయి. దట్స్ వేర్ ఇట్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ ఇది ఒక భాష గురించి కాదు కదా, ఇది మన రిలేషన్షిప్ గురించి. And when I think of cultural spaces, I think of movies and songs. And నేను 90s లో grow up అయినప్పుడు the kind of movies and songs that were popular, అవి culturally encouraged గా ఉండేవి కావు. At least my parents weren't encouraging me to go listen to or watch those movies, understandably. And it just every year తో అది ఇంకా పాప్ కల్చర్ ఇంకా కొంచెం వర్సన్ అయిపోయింది. Yes, yeah. So I'm just thinking, utti learning spaces, classrooms కాకుండా మన కల్చరల్ స్పేసెస్ కూడా ఒక రోల్ ప్లే చేస్తాయని అదొక పాయింట్ వచ్చింది మైండ్కి. Yeah, so that is one thing. And then so when you inadequacy కదా, అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు సరిపోయేంత భాష లేదు నా దగ్గర. So for whatever reasons, and then I have to communicate this with others, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు మెంటల్ హెల్త్ రిలేటెడ్ దాంట్లో కొన్ని టర్మినాలజీ ఇవి లైక్ ఇంగ్లీష్ is either coining up or reusing, whereas that sort of debates and conversations are not happening here. And that could also be applicable to the queer community. అక్కడ వచ్చినంత ఇది ఇప్పుడు ఇక్కడ వర్నాక్యులర్ లోకల్ లాంగ్వేజెస్ లో లోకల్ కాదు, ఇండియన్ లాంగ్వేజెస్ లో రావట్లేదు. సో yeah, your thoughts on that, or what do you think, how does that impact especially the conversations around mental health? అంటే ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఈ లాంగ్వేజ్ నాకు కొంచెం కొత్తలోనే తెలుసుకోవడానికి వచ్చింది కదా. అంటే క్వియర్నెస్ అనుకోండి, క్వియర్ అఫర్మేటివ్ అనుకోండి, మెంటల్ హెల్త్ అనుకోండి, ఇవన్నీ నా జర్నీ, నా పర్సనల్ జర్నీలో లాస్ట్ 10-15 years లో నాకు తెలుసుకోవడానికి వచ్చాయి. సో ఇఫ్ ఐ ఆల్రెడీ డామినెంట్ లాంగ్వేజ్ లో, మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఇంగ్లీష్, వాటిల్లోనే నాకు ఈ లాంగ్వేజెస్ ఈ వర్డ్స్ కొత్తలోనే తెలుసుకోవడానికి అయిందంటే, ఇట్ మీన్స్ దట్ if I already have a distance from a certain language, which is, let's say, Telugu, అందులో ఆ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ వెతకడం చాలా కష్టం అవుతుంది కదా. సో ఐఎమ్ రిమెంబరింగ్ అ కాన్వర్సేషన్ కొద్ది వీక్స్ క్రితంలో నేను బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్ళాను. వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్. అక్కడ ఒక కన్నడ లిటరేచర్ ఆయన వసుధేంద్ర, he was saying that we don't always have to look for an exact translation for the ideas that we are sitting with today. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో క్వియర్నెస్ అనుకోండి, అది దానికి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మన మదర్ టంగ్స్ లో ఉండకపోతే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, బికాస్ దానికి వేరే హిస్టారికల్ కల్చరల్ రీజన్స్ ఉంటాయి. And if you're able to use the word, if you're able to bring the ideas, ideas ni bring cheyadaniki English words use cheyadaniki parled kada, because the most of the other work మనం తెలుగులో చేసుకోవచ్చు. So that point really stayed for me in terms of the pressure on vernacular languages to translate and have the exact same vocabulary as English. Yeah, that's just a idea and thought I sit with. సో అక్కడ ఇంకొక పాయింట్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే తీసుకొచ్చామో, ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ క్వియర్నెస్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ some other word just popped up, privilege, okay, so we would use it, but అక్కడ ఒక కాన్స్టెంట్ డిస్కోర్స్ లో
ఆ వర్డ్ మారుతూ ఉంటుంది కదా, దాని మీనింగ్ మారచ్చు, దాని కాంటెక్స్ట్ మారచ్చు. సో like then you are always catching up with the English. I mean, the vernacular languages are doing that. Or uh, yeah, I just opened that thought came and when you said Mhm. Okay. yeah. So then you are like, if you are not translating the word and if you are not owning it, and then maybe Telugu queerness is different from Kannada queerness, and it could come to that, and then we have to know the nuance also is my point. So yeah, so now okay, we were holding on to queer, the word queer. So ఇప్పుడు queer affirmative mental health approach ante enti, and in your Facebook your profile says, because queer friendly is not enough or won't do, is that adi మీ line. So queer friendly అంటే ఏంటి, queer affirmative అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది బేసిక్లీ ఒక పొలిటికల్ డిఫరెన్స్ అండి. సో ఇప్పుడు మనం క్వియర్ ఫ్రెండ్లీ అని అనుకుంటే we're looking at a sense of normalcy, right? So let's say I'm a queer person and I go to a therapist, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను. నాకు ఏదో బాధలు ఏదో ఇష్యూస్ ఉంటే నేను ఒక సైకాలజిస్ట్ నంబర్ వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు నాకు చెప్తారు, నేను క్వియర్ ఫ్రెండ్లీయే, చెప్పండి మీ ఇష్యూస్, నేను మిమ్మల్ని హెల్ప్ చేయగలుగుతానని. అక్కడ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ ఇస్ ఒక న్యూట్రలైజింగ్ అవుతోంది. అక్కడ నేను క్వియర్ ఫ్రెండ్లీ అనేటప్పుడు అందరినీ నేను ఈక్వల్గా ట్రీట్ చేస్తాను అని ఒక సెంటిమెంట్ వస్తుంది. there's an underlying subtext to say I will treat everyone equally, I am queer friendly just like I am friendly with anybody else. కానీ క్వియర్ అఫర్మేటివ్ ఏంటంటే ఒక it's a way, affirmative meaning ఏంటంటే it's to say I will actively I will take active steps to make your identity feel real and protected. Affirmative ante oka active stance, and when I say idi oka political stance is to say that there is a recognition of inequality, there is a recognition of injustice. So as a queer person, నేను ఒక క్వియర్ అఫర్మేటివ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఐ విల్ నో దట్ వాళ్ళు వాళ్ళ హోంవర్క్ చేసుకున్నారు. సో దే నో మై రియాలిటీ, దే ఆర్ నాట్ అవుట్ దేర్ జస్ట్ సేయింగ్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ యూ. అలా అని కాకుండా నేను ఫ్రెండ్లీగానే మీతో పనిచేస్తానంటే అక్కడ ఎక్కువ కమ్యూనికేషన్ లేదు, అక్కడ ఎక్కువ ట్రాన్స్పేరెన్సీ లేదు. కానీ క్వియర్ అఫర్మేటివ్ అని ఒక ఫ్రేమ్వర్క్ తో పని చేసేటప్పుడు ఒక క్వియర్ పర్సన్ గా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు తెలుస్తుంది దట్ వాళ్ళకి నా రియాలిటీ గురించి అట్లీస్ట్ కొంచెమైనా తెలుసు, విచ్ ఇస్ వై దే ఆర్ విల్లింగ్ టు టేక్ దట్ వన్ స్టెప్ ఎక్స్ట్రా. సో యాజ్ అ మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్ నేను క్వియర్ ఇండివిజువల్స్తో పనిచేసేటప్పుడు నా రోల్ ఉట్టి ప్యూర్లీ ఇండివిజువల్గా మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్ గానే కాకుండా కొంచెం అడ్వకసీగా కూడా మారుతుంది. కొంచెం హ్యూమన్ రైట్స్ గురించి కూడా నేను ఆలోచించాలి. ఐ హ్యావ్ టు బికమ్ పొలిటికల్ ఇన్ మై వర్క్. ఐ కాంట్ ఏ పొలిటికల్ గా ఉండడం, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ ఎనీమోర్. ఇఫ్ ఐ am going to claim that as a mental health professional నేను క్వియర్ ఇండివిజువల్స్ తో పనిచేసి ఒక సపోర్టివ్ ఎలిమెంట్ గా పార్టిసిపేట్ చేస్తానని నేను క్లెయిమ్ చేస్తే, దెన్ ఐ ఆల్సో హ్యావ్ టు నో దట్ know the harsh realities of our society, right? Indian society is not a safe space for queer people. Yes. Queer ante sexualities anukondi, gender identities anukondi, Indian culture does not
make a safe space for queer people. And as a therapist, నేను queer affirmative గాని not just queer friendly, that's not enough అని అంటే, that's what I'm saying, that there is a certain non-neutrality that I am bringing in, and I'm owning, I'm taking responsibility for not being neutral, because we can't be neutral గా ఉండడం మనకి ఇంకా అఫోర్డబుల్ కాదనమాట. అవును, అంటే ఆ బస్ మిస్ అయిపోయింది, లైక్ we now have to catch a new bus. Yes. యా, సో మీరు అది చెప్తుంటే నాకు ఒక డిస్కషన్ గుర్తొచ్చింది, అండ్ జెండర్ డైవర్సిటీ అండ్ దాని గురించి. సో ద వెరీ వర్డ్ డైవర్సిటీ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్, నాట్ సారీ డైవర్సిటీ, inclusion is also a bit a problematic word, ఎందుకంటే you're then pulling the out, it comes across like you're pulling the outsider into the space, which might be violent depending on the case by case. అంటే నువ్వు ఎందుకు రావట్లేదు, నువ్వు రా లోపలికి, నువ్వు మాతో ఉండు, ఆ టోన్ వస్తుంది. whereas if you say expansive, you're just opening the doors, and you're pulling, I mean, you're drawing a bigger circle in that sense, then asking them to come into this circle. So in that sense, మనం వాడే phrases, మనం కొత్తగా తెచ్చుకునే phrases or frameworks, వీటిని కూడా చాలా క్రిటికల్ ఐతో చూడాలి. అండ్ ఇవి ఎందుకు, ఏంటి, ఏం పని చేస్తున్నాయి, ఏం అంటే లైక్ ఇన్ సాఫ్ట్వేర్ వి ఆల్వేస్ చెక్ వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. సో that thing should be constantly there. Yeah, totally. నేను నాకు ఆ వర్డ్ ఇంక్లూజన్ తో చాలా ఒక అలర్జిక్ రియాక్షన్ వస్తుంది అనమాట. ఐ రెజనేట్ విత్ ఎక్స్పాన్సివ్, ఐ రెజనేట్ విత్, ఎందుకంటే మనం ఇంక్లూజన్ అంటే అంటున్నప్పుడు ఒక మార్జినలైజింగ్ ఇంపాక్ట్ కోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. we're thinking that we're assuming that ఒక ఏమైనా జెండర్ అనుకోండి, క్వియర్నెస్ అనుకోండి, సెక్షువాలిటీ అనుకోండి, ఏ కాస్ట్ ఒప్రెషన్ అనుకోండి, ఏ టైప్ ఒప్రెషన్ అయినా సరే మనం ఇంక్లూజివ్గా అవుదామని అనుకుని ఉంటే ఇట్స్ అ వే ఆఫ్ అజ్యూమింగ్ దట్ దే వాంట్ టు బీ ఇంక్లూడెడ్. It's a way of assuming that this is a safe place to be included into. Correct. Yeah, they're desperate to get into the room, which means not the case. Yeah, I mean, they're అసలు the cultural humility కాదు కదా. మనం ఒక కొంచెం మల్టిపుల్ కల్చర్స్ ని రెస్పెక్ట్ చేస్తే it doesn't make sense to want to bring someone into your culture because you are saying that this is the main culture. Yes. The culture, right? Yeah. So మీరు ఎక్స్పాన్సివ్ అన్నప్పుడు I recognize that it's so much more respectful to want to expand oneself to knowing multiple other realities, other cultures, other ways of life, ways of living. Yeah. So my question is coming from the community point of view. I mean, from someone who seeks mental health point of view. And how to judge that, and this therapy is working for me, ee therapist naku correct, lekapothe I'm not being judged. So you are already going to the place with so much vulnerability, right? And in that, అంటే మీ మైండ్ అలా ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్పినా దాన్ని ఇంటర్నలైజ్ చేసేసుకునే ప్రాబ్లం ఉంటుంది, అట్లీస్ట్ విత్ సమ్ పీపుల్. సో అప్పుడు నో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ నాట్ రైట్, మై రియాలిటీ ఈస్ డిఫరెంట్. ఆ సిచ్యువేషన్ లో చెయ్యకపోవచ్చు, లేకపోతే ఇన్స్టింక్ట్స్ మైట్ కిక్ ఇన్ అండ్ చెయ్యొచ్చు. సో I mean, how does one be very cautious about whom we are approaching, or what is it? అది ఎలా తెలుస్తుంది? ఇది ఒక చాలా స్ట్రక్చరల్ ప్రాబ్లం పూర్ణిమ. మనం ఇప్పుడు ఇండియాలో మెంటల్ హెల్త్ అసలు చాలా డిజార్గనైజ్డ్ సెక్టర్. రెగ్యులేషన్ బాడీస్ ఏమీ లేవు. ఏదో కొద్ది ఇక్కడ అక్కడ చిన్న రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, కానీ మోస్ట్ థెరపిస్ట్స్ ఒక సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేయడానికి ఆల్ దట్ యు నీడ్ ఇస్ అ మాస్టర్స్ డిగ్రీ. అండ్
మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వేరే వేరే చోట్లలో వేరే వేరే సిలబసెస్ వేరే వేరే ట్రైనింగ్స్తో ఉంటాయి. సో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడానికి చాలా ఒక మెంటల్ హెల్త్ కేర్ సీకర్ చాలా వల్నరబుల్ పొజిషన్ లో ఉంటారు. సో మై recommendation is to know that just because somebody is a psychologist, just because somebody is saying come to me, I can help you, you don't have to take it on face value, right? You can always go in, ask them, like first నేను always చెప్తాను ఎవరికైనా నా దగ్గరికి క్లయింట్స్ లో కన్సల్టేషన్ లో వచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను, వేరే వాళ్ళకి కూడా చెప్తాను దట్ ఫస్ట్ సెషన్ లో మీరు థెరపిస్ట్ ని క్వశ్చన్స్ అడగండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఏంటి, వాళ్ళకి ఏ ఇష్యూస్ లో పనిచేయడంలో ఎక్స్పర్టీస్ ఉందనో, వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్, వాళ్ళు సూపర్విజన్ లో ఉన్నారా, లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారా, లేకపోతే వాళ్ళు థెరపీలో ఉన్నారా, ఈ క్వశ్చన్స్ అన్ని ఒక సైకాలజిస్ట్ కి అడగడం మీ ఫండమెంటల్ రైట్ అన్నమాట. కానీ ఇది ఎవరికీ చెప్పరు, బికాస్ మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా టాబు అని. ఒక ఇష్యూ ఉంటే ఇప్పుడు మనకి కల్చరల్ షేమ్ ఉంది కదా, మన మానసిక హెల్త్ వల్ల ఏమైనా బాధలుంటే, మన హార్ట్ హెవీగా ఉంటే వెళ్ళి ఎవరికి కూడా చెప్పకూడదు. మాక్సిమం అమ్మా నాన్నతో చెప్పాలి, లేకపోతే ఫ్రెండ్తో ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ సైకాలజిస్ట్కి వెళ్తే ఇంకా వాట్స్ లెఫ్ట్ అన్నమాట. సో ఆ స్టిగ్మా వల్ల, ఆ టాబూ వల్ల మనం the situation we are in is that we don't know our fundamental rights. We don't know that we get to ask the therapist what their background is, what do they bring into the therapy room. Alage on the same vein, manam culturally చిన్నప్పటి నుంచి స్కూల్ టైంలో ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ మాట వినాలి అని ఒక డ్రిల్ అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి మనకేం కావాలి, మన బాడీలో ఏమవుతుంది, మన ఇన్సైడ్ సెన్సేషన్స్ లో ఏమవుతుంది అని ఎక్కడా కూడా అలాంటి ట్రైనింగ్ ఉండదు. మాక్సిమం ఎవరైనా చిన్నప్పుడు యోగా క్లాస్ లో వెళ్తే అప్పుడు మేబీ వాళ్ళు అక్కడ నేర్చుకోవచ్చేమో. దట్ ఆల్సో ఐ డోంట్ యాక్చువల్లీ నో. కానీ యాజ్ అ ఫ్యాక్ట్ మన కల్చర్లో, మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నప్పటి నుంచి మన మాట మనం వినాలి అని ఎక్కడా ఉండదు. సో దట్ షోస్ అప్ ఇన్ ద థెరపీ రూమ్, రైట్? సో మనం థెరపీ రూమ్లో వెళ్ళినప్పుడు థెరపిస్ట్తో మన ఇష్యూస్ చెప్పుకుంటున్నప్పుడు we look out for them to tell us the answers, and we're not able to listen to ourselves. So if the therapist is well equipped and a competent psychologist, appudu they'll support you to listen to yourself. Kani if the situation is that the therapist or the psychologist is not equipped or not competent, or ఒక పవర్ డైనామిక్, ఒక అబ్యూజివ్ డైనామిక్ అక్కడ తయారైతే, దెన్ దే గోయింగ్ టు ఎక్స్ప్లాయిట్ దట్, రైట్? యాజ్ అ సీకర్ ఆఫ్ సపోర్ట్, I will be taken away even farther from my sense of self and how to know myself. The point of psychotherapy, the point of mental health care is that మనని కొంచెం క్లోజ్ గా, జెంటిల్ గా మళ్ళీ తెలుసుకోవడం పాసిబుల్ అవుతుంది. దాట్స్ ద పాయింట్ ఆఫ్ psychotherapy and mental health. So that with the support of a professional, మననే కొంచెం మనతోనే కొంచెం క్లోజ్ గా అయ్యి ఆ సెల్ఫ్ ఇంటిమసీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇస్ ద హోప్. బట్ దట్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఇన్. సో మీ క్వశ్చన్ కి ఇది చాలా లాంగ్ ఆన్సర్. No. You and I mean, touches and points are important, and that also makes it easy for me to put the next and probably the final question.
సో ఇప్పుడు యా సో థెరపీ రూమ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ద సైకాలజిస్ట్ అండ్ దిస్ రూమ్. సో నా ఎక్స్పీరియన్స్ లో ఏమైందంటే, unless it is like very severe, unless my family or my friends or whom I talk regularly are not able to help, and I'm almost on the verge of dysfunctional, or I am dysfunctional అన్న టైంలో ఐ టుక్ దిస్. సో యాజ్ యూ సెడ్, ఆ మాట్లాడకూడదు ఆర్ ఎందుకు అక్కడ వరకు వెళ్ళడం అన్నది అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళాక I went. For me, luckily things worked out without a lot of complication. And then that goes, you know the drill, right? We meet for X number of weeks, so and so discussions, homework, this writing, that exercise, avanni aipotayi. And then you are back to the thing. But yeah, as I said in the opening slide, no, that invisible dysfunctionality untunda, chinna chinnavi, we let it grow so much, and then it blows up in the face type aipotundi. And that is where the work you are doing is extremely crucial, the learning spaces that you are creating. So I usually do a lot of workshops, and people were asking, what are you learning here? Enti chestunnavu, like, is this theater, is this writing, is this painting? And I was like, I don't know, నాకు నిజంగా ఏం చెప్పాలో తెలియట్లేదు. సో అలా ఉండింది. but then I've like re-looked at so many things, like the conditioning that you were talking about, right? The hierarchies, పెద్ద వాళ్ళ మాటలు విను, చిన్న వాళ్ళకి చెప్తూ ఉండు. So all these are so subtle, and all these we think are cultural things, and we need to respect that culture. But they are like deeply impacting us as human beings, and that's where your work is extra crucial, because and ఇంకోటి ఏమవుతుందంటే, థెరపీ రూమ్ లో నేను ఆ సైకాలజిస్ట్ ఆ థెరపిస్ట్ మాత్రమే ఉంటాము. whereas ఈ groupings లో there are 5 or 6 of us with various backgrounds, and even if we are disagreeing, or even if we are bringing different points, it's becoming that big whole thing, and more nourishing thing. Yeah, so thanks for the work that you are doing, and also please let us know a bit about మీరు ఇవి ఎందుకు చేయాలనుకున్నారు, మీ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, or and those that part of the stories. For sure. So మీరు కూడా ఈ రెండు క్లాసెస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, సో యూ కెన్ స్పీక్ more about it than I can. కానీ what I can say is that ఈ రెండు క్లాసెస్, సో నేను రెండు క్లాసెస్ టీచ్ చేస్తున్నాను ఇప్పుడు వర్క్ షాప్ ఫార్మాట్ లో. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ 6 weeks లాంగ్ ఈచ్. సో ఒకటి గెస్టాల్ట్ థెరపీ, అది ద ఫ్రేమ్వర్క్ దట్ ఐ డూ, దట్ ఐమ్ ట్రైన్డ్ ఇన్. అది ఒక ఎగ్జిస్టెన్షియల్ థాట్, స్కూల్ ఆఫ్ థాట్ నుంచి ఒక మెంటల్ హెల్త్ ఫ్రేమ్వర్క్, అందులో నేను ట్రైన్ అయ్యాను. అది ఒక 6 week intro workshop. It's not just for mental health professionals, but artists anukondi, activists anukondi, writers anukondi, anybody who, caregivers anukondi, anybody whose work involves contact, whose work involves witnessing and listening or interacting and getting to know people, వాళ్ళకి క్లాస్ ఓరియంట్ అయ్యి డిజైన్ అయింది. The other class that I teach with my friend Ria Rodriguez Mukherjee, మేమిద్దరం లాస్ట్ ఇయర్ ప్రొటెస్టింగ్ టైంలో, మేమిద్దరం CAA, anti-NRC ప్రొటెస్టింగ్ టైంలో కలిసాం. And what we realized అప్పుడు 1 year ago was that ఒక cultural restlessness మొదలైంది. The people who were protesting, especially రోజు ప్రొటెస్ట్స్కి వెళ్ళడం, అడ్వకసీ పని చేయడం, whoever the students వాళ్ళు డీటైన్ అయిపోయిన వాళ్ళకి అడ్వకసీ హెల్ప్ చేయడం, a lot of social work had
was taking place. A lot of social activism was taking place, which was beautiful to witness. Kani at the same time chala burnout kuda modalaindi. Everyone was burning out. Everyone was like, where does this go? Mano cultural ga a direction lo వెళ్తున్నాం. We can't topple the government over. We're fighting a very large system. So a large system ni fight చేస్తూ and then pandemic అయింది. Pandemic తో లాక్డౌన్ అయిపోయింది. ఆ లాక్డౌన్ టైంలో a few friends and I together మేము కొంచెం రిలీఫ్ వర్క్ కూడా ఆర్గనైజ్ Nisha and all, right? Yeah. So our time low, we realized that we're in a time in history, especially in Bangalore, but not just in Bangalore, but in India and the world over, where a lot of us are waking up, are having a sort of a cultural awakening, where we want to take responsibility for social change, where we can't wait for the systems to keep giving us false hope. So mana healing, mana change, mana social transformation, mana ideas kosam, how do we own it? How do we take responsibility? Ani our question to we decided to create a 6-week workshop where we tackle issues of self, society, love, time, social justice, Ancestors. intergenerational ancestral healing, and the idea of what does self-growth mean? What does evolution mean? And to take ownership of it personally. మనం అందరం కలెక్టివ్ గా క్లాస్ లో జాయిన్ అయినా సరే మనం అందరం ఒక యూనిక్ డిఫరెంట్ వాయిస్ తెస్తున్నాం స్పేస్ కి. అండ్ దట్ యూనిక్నెస్ హ్యాస్ టు బి వాల్యూడ్ బికాస్ we can't afford to create authoritarian spaces anymore. Teacher student hierarchy anukondi, lekapothe elder junior hierarchy anukondi, guru shishya hierarchy anukondi. Aa binary systems manan chala wound chesayi, chala dabbal ichche manaki. ఆ డీప్ పెయిన్ నుంచి, ఆ నొప్పి నుంచి హీల్ చేయడం కోసం we need to come together and bring our uniqueness and be in a space where we get to explore these ideas. So మీరు అప్పుడు అంటున్నారు కదా, నేను అడిగే వాళ్ళకి ఏం చెప్పాలి అని అర్థం కాదు. నేను కూడా చాలా స్ట్రగుల్ అవుతాను అప్పుడప్పుడు, ఈ క్లాస్ ఏమిటి, ఎలా చెప్పాలి అని. కానీ this is where it came from. This is the history of why this class came about. And importantly, a hierarchy ni disturb cheyadaniki, it's important to have learning spaces outside of academia, outside of institutions. Because for far too long ee learning activities anni oka high fee, high class structure lo lock అయిపోయి ఉండిపోయాయి. So you need to like cross all these different barriers to get to those academic spaces. And ఆ spaces లో వెళ్ళి మళ్ళీ ఈ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ మళ్ళీ రెప్లికేట్ అవుతాయి, where nobody is taking responsibility. Correct. So this class called Awesome Sauce, it's a very silly name, but that's what we call it. Yeah, for all the seriousness it brings in, yes. So ఈ Awesome Sauce class lo we're just attempting to do all the things that we don't get to do in a lot of spaces in the world. So it's an alternative space for just growing and expanding and learning and unlearning these specific topics. Yes. Yeah. So yeah, I'm like the first batch of it. So I can speak about it, and that's such a vital space. ఎందుకంటే healing, it's not that అంటే నాకు కడుపులో నొప్పి వచ్చింది, డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చారు, నేను వేసుకున్నా తగ్గిపోయింది. It's not that narrative anymore. In that sense, we missed that bus also. So now it should be like, as you said, constant care, that self intimacy, and plus also the empathy towards everything that's happening around us. That's చాలా important. So yeah, for more power to you, and we are super duper proud that
మీరు అచ్చ తెలుగు అమ్మాయి అని మాకు చాలా చాలా గర్వంగా ఉంది. And thanks for initiating these conversations. I hope this just triggers conversations around Telugu and the Telugu writer community, also shows up their creativity, their understanding, and bringing in this to more. And Geeta Garu is also somebody who has extensively worked getting works translated on mental health to bring in that conversations. So maybe ఇప్పుడు మనలో ఒకళ్ళు mental health related books non-fiction రాయొచ్చేమో. Let's hope. If not now, 10 years down the line, ఈ conversation start అయితే we will be there. At least for our kids, we will have something to, I mean, not as lost as us. They will have some Yeah. assurance. So yeah, thank you so very much for doing this with us. We Thank all thank from the HBT team and also from the community. A lot of thanks. Thank you, Purnima, and thank you to everyone on the HBT team. The honor is mine. Over to Rohit. Yeah. So, I was asked to make the ending remarks. So, Yeah. so I mean, personally, it has been a very delightful and an interesting conversation. And I feel చాలా మందికి చాలా క్వశ్చన్స్ ని ఓపెన్ చేసినట్టు, లేకపోతే చాలా ఆలోచనలని మోషన్ లో పెట్టినట్టు, ఐఎమ్ షూర్ దట్ పీపుల్ వుడ్ అట్లీస్ట్ హ్యావ్ సంథింగ్ టు థింక్ అబౌట్ ఆఫ్టర్ దిస్. అండ్ అనదర్ థింగ్ దట్ ఐ personally felt special about this is somehow this felt like a very beautiful space to be in, to speak about our vulnerabilities and all that. And Geeta Gariki, HPT, Andariki, thank you a lot for giving this access for this space. I hope we all can meet again. Thanks, everyone. Thank you. Yeah.